సార్ కల్కి ప్రభాస్ ఇంకా దీపిక పడుకొని కాంబినేషన్లో వచ్చింది నాగశ్విన్ గారి దర్శకత్వంలో. అయితే ఈ సినిమాలో దీపిక పడుకొని తప్పించి ఆ ప్లేస్లో సాయి పల్లవిని రీప్లేస్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వన్ సెకండ్, వాస్తవం ఉందంటారు అంటే ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ మాట్లాడాను అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్లు వస్తే అది చూసి అరే భలే ఉంది, ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉండొచ్చు, వీళ్ళ గత సినిమాలు ఏంటి, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది, ఆ థీమ్ ఏం ఎంచుకున్నారు, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తే అందులో ఏముంది, టైటిల్ లోగోలో ఏముంది, పోస్టర్లో ఏముంది, ఆ నేపథ్యంలో ఉండబోతుందా, ఇలా ఉండబోతుందా అని మాట్లాడుకోవచ్చు. డన్. వస్తూ ఉంటే ఎవడో హాస్పిటల్ దగ్గర ఒక సెలబ్రిటీ కనిపించారనుకోండి, ఆయన ఎవరన్నా చూడ్డానికి వచ్చాడా, ఆయనకి ఏమన్నా అయ్యిందా, ఇక రేపో మాపో అని చెప్పి మాట్లాడుకునే టాపిక్లు నేను మాట్లాడలేను. నెక్స్ట్, ఇప్పుడు కూడా సాయి పల్లవి నాగశ్విన్ని ఎక్కడైనా కలిసి ఉండొచ్చు. నెంబర్ 1, వీళ్ళు పిలిస్తే ఆవిడ ఆఫీస్కి వచ్చి ఉండొచ్చు, లేదా వీళ్ళు కలిసి ఏదైనా షూటింగ్లో సరదాగా ఇలా మాట్లాడుకొని ఉండొచ్చు. ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు. ఆ క్లిప్పింగ్స్ని అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే, లేదా ఇంకొంతమంది ఉత్సాహం తట్టుకోలేని వాళ్ళు నాగశ్విన్ సాయి పల్లవి కాంబినేషన్లో సినిమాని రాసి ఉండొచ్చు. ఈ చెత్తనంతా సోర్స్గా తీసుకొని మనం టాపిక్ మాట్లాడలేం యాక్చువల్గా చెప్పాలి అంటే. ఓకేనా? బికాజ్ అఫీషియల్ ఏదైనా ఉంటే ఆవిడ అనౌన్స్ చేసుకుంటారు, వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. నాగశ్విన్ హీఈస్ నాట్ ఏ కిడ్, సాయి పల్లవి కిడ్ కాదు. అవునా? ఏదైనా సినిమా వస్తే వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, వెల్కమ్ ఆన్ బోర్డ్, వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, సినిమా ఎప్పుడో 2027కి వస్తుంది, బట్ ఈవెన్ నిన్న టైటిల్ లాంచ్ పోస్టర్ చేసి అందరు రివీల్ చేశాడుగా. ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారు. ఈ మధ్యలో క్లాప్ కొట్టినప్పటి నుంచే కాంబినేషన్స్ అర్థమైపోతున్నాయి. ఈ హీరోతో ఆ హీరోయిన్, లేకపోతే ఈ డైరెక్టర్తో అతను, ఆ ప్రొడ్యూసర్కి ఇతను, చాలా కాంబినేషన్ సెట్ అవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చేంత వరకు అయితే మాట్లాడలేము. దాన్ని మాట్లాడడం పక్కన పెట్టేస్తే నిజమా కాదా అని నన్ను అడిగావు. నాకైతే తెలియదు, అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే దీపిక పడుకొని ఏ సినిమాలో ఉన్నా కూడా తనని తీసేస్తున్నారు. దాన్ని మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మేము తీసేసాము అని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి మాట్లాడుకోవచ్చు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఏమన్నా రిపీట్? సాయి పల్లవిని మేము తీసుకున్నాము అని ఎక్కడ అనౌన్స్మెంట్ రాలా? నీకు అర్థమైందా? ఇది సోషల్ మీడియాలో కల్పించిన ఒక ఫేక్ న్యూస్ అని అనుకో. అలా కూడా నేను అనలేనుమా, నిజంగా జరిగి కూడా ఉండొచ్చేమో, వార్తలు అలా గుప్పమని బయటకు వస్తాయి, ఉండొచ్చేమో. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు నేనేం మాట్లాడలేను. నా ఒకవేళ వీళ్ళ కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? నాకు చాలా ఇష్టం సాయి పల్లవి అంటే, నాకు ఆవిడంటే అపారమైన గౌరవం. నెక్స్ట్, నాగశ్విన్ అన్నా కూడా నాకు చాలా విపరీతమైన గౌరవం. చాలా మంచిగా సినిమాలు డీల్ చేస్తారు. ఇప్పుడు కల్కి అప్పట్లో ఆ విజన్ అసలు అలా చూపించడం చాలా గ్రేట్. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా సాధ్యం అవ్వదు ఆ విఎఫ్ఎక్స్లు అవన్నీ కూడా. అర్థమైందా? చాలా గ్రేట్ అది. సో అతనిలో ఉన్న అటువంటి ఈ కొంతమందికి ఎలా వస్తాయో ఈ థాట్స్ అనిపిస్తూ ఉంటాయి కదా మనకి, చాలా రేర్గా. అట్లా చూసుకుంటే ఇతనంటే నాకు చాలా గౌరవం. అండ్ ఈ అమ్మాయి ఎంచుకునే ప్రాజెక్ట్స్ కూడా నిజంగా ప్రతీదీ చాలా బాగుంటుంది. హిట్ ఆర్ ఫ్లాప్కి దూరంగా ప్రతీది కూడా కళాత్మకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ కలయికలో సినిమా వస్తే హ్యాపీగానే ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. బట్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నిజమా కాదా అనేదాకా నాకు ఆన్సర్ లేదు. బికాజ్ నాకు వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, నేను ఎక్కడ చదవలేదు. సో అంటే ఇట్లా నిజాలు అంటే అఫీషియల్గా తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పలేని అంటున్నారు. బికాజ్ ఇప్పుడు మనం మాట్లాడేది కూడా వైరల్ అయ్యి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, నిజం అనుకుంటారు. ఊరికే జనాలకి కొత్త అంచనాలు పెట్టి అది రేపటి రోజు అవ్వకపోతే వాళ్ళని ఫీల్ అయ్యేలా చేసి అవసరం లేదు. గాసిప్సో నిజమో ఒకవేళ ఏదన్నా ప్రాజెక్ట్ సెట్ అయితే వాళ్ళంతట వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు, మేము ఇలా అనుకున్నామండి, మేము తీయబోయే తదుపరి ప్రాజెక్ట్లో ఫలానా అని. ఇప్పుడు నాగశ్విన్కి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు దీపిక పడుకొని తీసేసాము, ఒక అమ్మాయిని తీసేసామని అంత ధైర్యంగా చెప్పుకున్న వాళ్ళు మరి ఒక అమ్మాయిని రెడ్ కార్పెట్ వేసి పిలిచిన వాళ్ళు ఇంకెంత గొప్పగా చెప్పుకుంటారు? అవునా కదా? మరి అది చెప్పలేదు కాబట్టి తెలియదు. లేదా మాటలు ఉండొచ్చు, ఒక మంచి ముహూర్తాన్ని చెప్దామని కూడా అనుకుంటారు కొంతమంది. ఆ ముహూర్తానికి ముందే మనం వార్తను వైరల్ చేసి వాళ్ళకి ఆ ముహూర్తం లేకుండా చేయడం కూడా తప్పు. నీకు అర్థమైందా? అది కూడా తప్పే. సో దీని గురించి అయితే నేనేం మాట్లాడలేను.